ఎటువంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ లేకుండా ఎక్కువ ఖర్చు లేకుండా కంటైనర్తో ఇల్లు అనేది మీరు ఈ వీడియో చూస్తున్నారు. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మనకి 15x20 సింగిల్ బెడ్రూమ్ కంటైనర్ హోమ్. ఇది మనకి బాల్కనీ అనమాట. ఈ కంటైనర్ హోమ్లో మనకి స్టార్టింగ్ ఇది కూడా హాల్ వస్తుంది. ఈ హాల్తో కూడా మనకి ఎల్ఈడి లైట్స్, ఫ్యాన్లు, నెక్స్ట్ అదేవిధంగా సుమారుగా ఆరుగురు వ్యక్తులు ఉండేటువంటి ప్లేస్ అనమాట. ఇది కిచెన్ ఏరియా ర్యాక్ ఏరియా, షింక్, అదేవిధంగా కప్బోర్డ్స్ కూడా ఉన్నాయి మనకి. అన్ని వైపులో కప్బోర్డ్స్ వచ్చాయి. ఇది ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనకి ఇది ఓపెన్ కిచెన్ కావాలంటే ఓపెన్ కిచెన్ పెట్టుకోవచ్చు. క్లోజింగ్ కావాలంటే క్లోజింగ్ కిచెన్ పెట్టుకోవచ్చు. ఈ స్విచెస్ మోడల్ కూడా ఇలా వస్తుంది మనకి. ఎగ్జాస్ట్ ఫ్యాన్కి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ ఛార్జింగ్ పాయింట్ కూడా పెట్టాము. ఛార్జింగ్ పాయింట్ పెట్టి ఇక్కడ నుంచి మనం వైర్ కూడా ఇక్కడ లాసుకోవచ్చు. ప్రకారంగా మనకి అవకాశం. ఏసీ పాయింట్ కూడా పెట్టాము. టోటల్ మొత్తం కంపెనీ కంపెనీ వస్తుంది. తర్వాత అదేవిధంగా ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో మొత్తం కూడా గ్రిల్ టైప్ అటువంటి విండో. ఈ గ్రిల్ టైప్ విండో మనకి ఇలా వస్తుంది. కావాలంటే కనుక ఇలా కూడా గాలి వచ్చే విధంగా బయట నుంచి ఏం డస్ట్ రాకుండా మనకి ఇలా వస్తుందన్నమాట. యూపీవీసీ విండో. అటు కావాలంటే అటు, ఇటు కావాలంటే ఇటు మూవ్ చేసుకోవచ్చు విండోని. తర్వాత మనకి కావాల్సిన ప్రకారం మనం అందుకోవచ్చు. ఈ ఫ్లోరింగ్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఫ్లోరింగ్ ఐరన్ ఫ్రేమ్ మీద పెట్టినటువంటి ఫ్లోరింగ్ అనమాట. దీంట్లో ఒక లైట్, ఒక ఫ్యాన్. ఈ ఫ్యాన్ ఈ ఫ్యాన్తో పాటు మామూలు సీలింగ్ ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు. పెద్ద ఫ్యాన్. కస్టమర్ ఇష్టం, కస్టమర్ చాయిస్. ఎలా కావాలంటే అలా మనం మలుచుకోవచ్చు. అదేవిధంగా ఈ కస్టమర్ అటాచ్ టాయిలెట్ అడిగారు. ఈ టాయిలెట్ మనకి వాష్ బేసిన్ వచ్చింది. అదేవిధంగా బట్టలు పెట్టుకోవడానికి హ్యాంగర్, దీనిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్, లైట్, షోవర్, పంపు, అదేవిధంగా గన్, వెస్టర్న్ టాయిలెట్. ఫుల్ బడ్జెట్. దీంట్లో ఎటువంటిది మళ్ళీ కస్టమర్కి ఎటువంటిది ఇబ్బంది లేకుండా ఫుల్ బడ్జెట్ మనం చేయగలిగాం. మొత్తం మెటీరియల్, మొత్తం లోపల అంతా కూడా ప్లైవుడ్ మెటీరియల్, అవుట్ సైడ్ అంతా కూడా మనకి ఐరన్ మెటీరియల్ అనమాట. మనకి ఐరన్ మెటీరియల్ ఈ ప్లైవుడ్ మెటీరియల్ వల్ల ఏమవుతుందంటే ఇలా బయట హీట్ అనేది లోపల రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఇది 6x6 కావాలంటే ఈ టాయిలెట్ని ఓపెన్ పెట్టుకోవచ్చు, క్లోజ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా టాయిలెట్ కూడా సపరేట్ టాయిలెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎంత సైజు కావాలంటే అంత సైజు. ఓకే. ఎట్లా మనం అడిగిన తర్వాత మనం ఈ ప్రకారంగా 1 feet హైట్తో ఈ పిల్లర్స్ అనేవి మనం పెట్టుకుంటాం. ఈ 15x20 SFTలో కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన ప్రకారం మనం 1 feet పిల్లర్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఈ ఏర్పాటు చేసుకున్న తర్వాత కస్టమర్ అనుగుణంగా వాళ్ళ స్టెప్స్ అనేది పెట్టుకున్నారు. ఇక్కడ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ అవుట్ సైడ్ పంప్ అనేది వస్తుంది. ఇది వాష్ బేసిన్ పంప్ అనమాట. ఈ అవుట్ సైడ్ పంపు, ఈ పంప్ ఇట్లా వస్తుంది. ఇది సెప్టిక్ ట్యాంక్ కస్టమర్ ఏర్పాటు చేసుకుంది. తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్ ఇది వస్తుంది. మార్జిన్లో పెట్టుకున్నారు కస్టమర్. ఇక తర్వాత అదేవిధంగా ఈ 4 వైపులో ఉన్నటువంటి బేస్మెంట్ 1 feet పిల్లర్ కింద వెస్టర్న్ టాయిలెట్ నుంచి ఉన్నటువంటి పైప్ లైన్ ఇది. అదేవిధంగా వాటర్ మనం స్నానం చేసిన నెక్స్ట్ బాత్రూమ్కి వెళ్ళినా కూడా ఈ వాటర్ అవుట్ లైన్ ఆ డబ్బా అనేది వచ్చిన తర్వాత మనం అవుట్ సైడ్ మనం ఈ విధంగా పెట్టుకోవాలి. కస్టమర్ ఒక వన్ డే శానిటేషన్ వర్క్. మెటీరియల్ పేరు ఈ మెటీరియల్ మామూలుగా గాల్వనైజ్డ్ ఐరన్. ఇదంతా కూడా తుప్పు లాంటిది ఏం రాదు. నెక్స్ట్ అదేవిధంగా 3-4 ఏళ్ళకి ఒకసారి పెయింట్ వేయించుకుంటే ఈ పెయింట్ పోయిన తర్వాత తుప్పు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ అన్ని వైపులు మొత్తం కూడా చూశారు కదా, మొత్తం కూడా ఈ పిల్లరింగ్ అనేది ఏర్పాటు చేశాను. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అప్పుడు, ఏదంటే అది మనం మూవ్ చేసుకోవడానికి వీలుగా వీళ్ళు కస్టమర్కి 550 గజాల ఫ్లాట్ ఉంది. కస్టమర్ ఇది ఏర్పాటు చేసుకున్నారు. ఫ్లాట్ నెంబర్ ఇష్టం లేక ఇది ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇదే ప్లాట్లు ఇల్లు కట్టాలంటే సుమారు 70-80-90 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మనకి 5 లక్షల్లోనే అయిపోయింది ఇక్కడ మొత్తం కూడా. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ మోడల్లోనే హోటల్స్ వస్తాయి.
అదేవిధంగా స్టేర్ కేసులు వస్తాయి, సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము. అదేవిధంగా ఫామ్ హౌసెస్ ఎన్ని రకాల మోడల్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటిది మొత్తం కూడా ఇళ్ళ మధ్యలోనే ఉంది, రోడ్డు కూడా దగ్గర ఈ ఫ్లాట్ అనేది. మనం ఈ కంటైనర్ అనేది అమర్చిన తర్వాత కస్టమర్ ఇష్ట ప్రకారంగా బండలు అంటే బండలు, టైల్స్ అంటే టైల్స్, అదేవిధంగా మాల్ అంటే మాల్, ఎట్లా అంటే అట్లా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే. వీలు బట్టి టోటల్